పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందలి మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు. ప్రియులారా, ఈరోజు మనం మత్తయి సువార్త బైబిల్ స్టడీ అనే కార్యక్రమంలో గతంలో మనం 4 అధ్యాయాల్ని ధ్యానించుకున్నాం. ఈరోజు 5వ అధ్యాయాన్ని ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నేను చదువుతూ ఉన్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనము నుండి. యేసు ఆ జన సమూహములను చూచి పర్వతమును ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. ఆయన నోరు విప్పి ఉపదేశింప ఆరంభించెను. ప్రియులారా, మనం గత 4 అధ్యాయాల్ని ధ్యానించుకున్న సమయంలో అనేక విషయాల్ని మనం మాట్లాడుకున్నాం. అదే వరుస క్రమంలో ఈరోజు 5వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. యేసు ఆ జన సమూహములను చూచి పర్వతమును ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూను చేరిరి. ఆయన నోరు విప్పి ఉపదేశింప ఆరంభించెను. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రబోధ ప్రారంభ సమయంలో మొట్టమొదటిగా ఒక మాట మాట్లాడిన సందర్భం మనకి 4వ అధ్యాయము 17వ వచనంలో కనిపిస్తూ ఉంది. ఏంటి ఆ మాట అనేది మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని 5వ అధ్యాయ వివరణలోకి మనం ప్రవేశిద్దాం. హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని యేసు అప్పటి నుండి జనులకు బోధింప ఆరంభించెను. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రబోధ ప్రారంభ దశంలో మొట్టమొదటిగా ఈ హృదయ పరివర్తనము చెందండి, మీకు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని యేసు ప్రకటన చేశాడు. అదే క్రమంలో మనం ఈరోజు చదువుకున్న 5వ అధ్యాయంలో యేసు జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండెను. ప్రియులారా, ఇక్కడ మనం మత్తయి సువార్తలో చూసుకోగలిగితే 5, 6, 7 అధ్యాయాలు యేసు క్రీస్తు కొండ మీద ప్రసంగం అని కూడా అంటా ఉంటారు. అయితే ఈ 5, 6, 7 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు అనేకమైన విషయాల్ని ఆ జనులకి బోధించడం జరిగింది. అదే క్రమంలో అలాగే 5వ అధ్యాయంలో 8 ధన్యతల గురించి మాట్లాడాడు. అవి ఏంటనేది మనం ఒకసారి చూసుకోగలిగితే, మొదటి ధన్యత, దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులు అగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శించురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. ప్రియులారా, ఈ యొక్క 8 ధన్యతల గురించి మన యూట్యూబ్ ఛానల్ DBY చర్చ్ అఫీషియల్ అనే ప్లేలిస్ట్ లో ఈ 8 ధన్యతల గురించి గతంలోనే నేను ఒక్కొక్క ధన్యతను గురించి చాలా వివరణంగా లోతుగా వివరించే ప్రయత్నం చేశాను. దయచేసి నేను ఇప్పుడు ఈ సమయంలో ఈ 8 యొక్క ధన్యతల గురించి మాట్లాడదలుచుకోవటం లేదు. ఎందుకంటే ఈ యొక్క 8 ధన్యతలను మనం వివరించుకోవాలంటే కొన్ని కాలం, చాలా సమయం పడుతుంది. కాబట్టి మన యొక్క యూట్యూబ్ ఛానల్ DBY చర్చ్ అఫీషియల్ ప్లేలిస్ట్ లో యేసు ప్రభు యొక్క ధన్యతలు అని మీరు సెర్చ్ చేయగలిగితే ఒక్కొక్క ధన్యత వివరణ నేను అలా 8 ధన్యతల గురించి మాట్లాడడం జరిగింది. మీరు ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి మీరు ప్లేలిస్ట్ లో చూసుకోగలిగితే ఈ 8 ధన్యతల యొక్క సారాంశం మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఇవంతా 5వ అధ్యాయము 12వ వచనం వరకు కూడా ఈ 8 యొక్క ధన్యతల గురించే ప్రభువు మాట్లాడాడు.
ఈ 8 ధన్యతలు మనకి సపరేట్ గా నేను వీడియోలో రూపంలో మాట్లాడి మనకి ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. మీరు నెట్ లోకి వెళ్ళి చూసుకోవచ్చు. అయితే మనం 13వ వచనం గురించి వచనాన్ని నుంచి మనం ఈరోజు ధ్యానించుకుందాం. ఇక్కడ ఉప్పు వెలుగు అనే విషయాల గురించి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడాడు. 13వ వచనం, మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే త్రొక్కబడుటకే కాని మరెందుకు పనికిరాదు. ప్రియులారా, ఇక్కడ ఉప్పు వెలుగు అనే అంశాల గురించి మనకి దాదాపుగా 13వ వచనము నుండి 16వ వచనం వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడాడు. మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. మీరు ఎవరంటే యేసు ప్రభువు యొక్క ఎదురుగా నిల్చుని కూర్చొని ఉన్న పెద్ద జన సమూహాన్ని ఉద్దేశించి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నారు. మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. ఉప్పు 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 వలె మాట్లాడారు కాబట్టి అసలు ఈ ఉప్పు ఈ యొక్క సారాంశం ఏంటని మనం చూసుకోగలిగితే, ఉప్పు యొక్క తన గొప్పతనం ఏంటో మనకు తెలుసు. మనం ప్రతిరోజు కూడా మనం తినే ఆహార పదార్థాల్లో ఉప్పు చాలా విలువైన వస్తువుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఉప్పు లేనిదే కూడా మనం దేనిని కూడా భుజించడానికి పనికిరాని వస్తువులుగా, పనికిరాని ఆహారంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఏ విధంగా అయితే మనం ఉప్పుని సరైన సమపాలనలో వేసుకొని మనం భుజించే ఆహారంలో వేసుకొని తింటామో రుచిదనాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఆ ఉప్పు తక్కువైనా ఎక్కువైనా కూడా దాని యొక్క ప్రాధాన్యత మనకి తగ్గిపోతూ ఉంటుంది. దాని విలువ మనకు తెలియదు. సమపాలనలోనే ఉప్పు వేసుకుంటేనే తప్ప మనం భుజించలేం. కాబట్టి మన యొక్క తినే ఆహార విషయంలో ఉప్పు చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంది. అంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉప్పు వలె అని అన్నాడు కాబట్టి నేను ఈ యొక్క ఉప్పు గురించి మాట్లాడటం జరిగింది. ఉప్పు వలె ఎంత ఉప్పు మనం తినే ఆహార పదార్థాల్లో ఎంత ప్రాధాన్యంగా అయితే ఉందో మనం కూడా ఈ భూమి మీద అంతే ప్రాధాన్యత గల వారముగా ఉన్నాం అని యేసు ప్రభుల వారి యొక్క ఉద్దేశం. అదే ఆ యొక్క జనసమూహాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు భూమికి ఉప్పు వలె, అంటే ఉప్పు ఎంత ప్రాధాన్యమైన వస్తువుగా ఉందో అలాగే భూమి మీద నివసించే మీరు, మీ ప్రజలు, భూమి మీద నివసించే వాళ్ళు చాలా ప్రాధాన్యతగా, చాలా విలువైన వారుగా ఉన్నారు అని ఇక్కడ మాట్లాడాడు. ఏ విధంగా అయితే మనం భుజించే ఆహారంలో ఉప్పు ఎక్కువైనా తక్కువైనా దాని సారాన్ని ఏ విధంగా కోల్పోతూ ఉందో అదే భూమి మీద కూడా మనం సక్రమైన రీతిలో సక్రమంగా దేవుని మార్గంలో నడుచుకోగలిగితే మనం దేవునికి ప్రియులుగా మిగిలిపోతాం. మన యొక్క విలువ ఎత్తబడుతుంది. అంతేకాని మనం ఎలా పడితే అలా దేవునికి విరుద్ధంగా అనేకమైన పాపాలు చేస్తూ మన ఇష్టారాజ్యంగా జీవించితే ఉప్పు పనికిరాని వస్తువుగా ఏ విధంగా అయితే పారవేయబడుతుందో మనం కూడా ఈ భూమి మీద పారబడవేయే మనుషులుగా మిగిలిపోతామని ఇక్కడ ప్రభుల వారు మనల్ని హెచ్చరిస్తూ మాట్లాడుతున్న మాట. అయితే 14వ వచనము, మీరు లోకమునకు వెలుగు అయ్యున్నారు. ఇంత 13వ వచనంలో ఉప్పుని తీసుకొని మాట్లాడాడు. ఇప్పుడు వెలుగును, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండజాలదు. ఇంటనున్న వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపస్తంభము పైనే ఉంచెదరు. కానీ కొంచెము కింద ఉంచరు కదా అని ఒక మాట మాట్లాడాడు. ప్రియులారా, లోకమునకు వెలుగు అయి ఉన్నారు. యేసు ప్రభుల వారు ఏ విధంగా అయితే లోకానికి వచ్చి ఎలాంటి పాపము అంటకుండా జీవించాడో ఒక లోకానికి ఒక వెలుగుగా వచ్చాడని మనం గ్రహించవచ్చు. అలాగే మీరు కూడా వెలుగులాగే ఉండాలి. నాయందు నేను ఏ విధంగా అయితే జీవించానో, ఏ విధంగా అయితే తండ్రి పట్ల వినయంగా ఉన్నానో,
ఏ విధంగా అయితే తండ్రి చిత్త ప్రకారం నడుచుకుంటూ ఉన్నానో మీరు కూడా దేవుని పట్ల వినయ విధేయతలు కలిగి ప్రభు యొక్క చిత్తంతో ప్రభు యొక్క మార్గంలో నడిస్తే మీరు ఈ లోకానికి వెలుగుగా ఉంటారు. ఈ వెలుగు అని ఈ అష్టభాగ్యాలు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ ధన్యతల వివరాలు మొత్తం చూస్తే మీకు ఈ సారాంశం మొత్తం మీకు అర్థమవుతుంది. మీరు మన డిబివై చర్చ్ అఫీషియల్ ఛానల్లోకి వెళ్ళి ఖచ్చితంగా మీరు ఆ 8 యొక్క ధన్యతల వివరాన్ని చూడాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఎవరైతే వెలుగుగా ఉంటారో వారు లోకం, ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటూ దేవుని చిత్త ప్రకారం దేవుని యందు సత్యముతో నిలబడి ఉంటారో వారు మాత్రమే లోకానికి వెలుగుగా ఉంటారని ఇక్కడ యేసు ప్రభుల వారు గుర్తు చేస్తూ ఉన్నాడు. అప్పుడు మనం ఏ విధంగా అయితే ఎలాంటి కళంకాన్ని మనం అంటించుకోకుండా ప్రభు యొక్క మార్గములో ప్రభు కోసం ప్రభు యొక్క చిత్త ప్రకారం మనం నడుచుకుంటామో అప్పుడు 16వ వచనం చెప్తూ ఉన్నాడు, ప్రజలు మీ సత్కార్యములు చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు అని మాట్లాడాడు. అంటే ఏ విధంగా అయితే మనం సత్కార్యములు చేస్తామో ఈ సత్కార్యముల ద్వారా పరలోకమందున్న తండ్రిని సన్నుతించుటకు మన ఎదుటివారి మన వెలుగుని ఎదుటి వారి మీద కూడా ప్రకాశింప చేయాలి. అంటే మనం ఏ విధంగా దేవుని యందు వినయ విధేయత కృతజ్ఞత సత్కార్యములు కలిగి మనం జీవిస్తామో తద్వారా మన ఎదుట ఉన్న వ్యక్తి కూడా తండ్రిని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. మీరు ఆ విధంగానే మీరు ఎదుటివారి మీద ఎదుటివారి ఎదుట జీవించగలిగితే మీ యొక్క వెలుగును చూచి మీ యొక్క సత్కార్యములను చూచి మీ యొక్క నడవడికను చూచి మీ యొక్క ప్రవర్తనను చూచి ఎదుటివారి కూడా తండ్రి దేవుణ్ణి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇది ఆ వెలుగు ఉప్పు వెలుగుల గురించి మనకి ప్రభువు వారు మాట్లాడిన సందర్భం 13 నుంచి 16వ వచనం వరకు. పోతే 17వ వచనం నుండి 27వ వచనం వరకు మనం చూసుకోగలిగితే ఇక్కడ పాత నిబంధన నియమాలు కొత్త నిబంధన నియమాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 17వ వచనము, నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల బోధనమును రద్దు చేయవచ్చితనని తలంపవలదు. నేను వచ్చినది వానిని సంపూర్ణమునర్చటకే కాని రద్దు చేయుటకు కాదు. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములోని ఒక అల్పాక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థము కాక అంతయు నెరవేరునని నొక్కి వక్కాణించుచున్నాను. ప్రియులారా, ఇక్కడ మనం చూసుకోగలిగితే 17-18వ వచనంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఇక్కడికి వచ్చింది ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల యొక్క బోధనల్ని నేను రద్దు చేయటానికి మాత్రం రాలేదు, వాటిని సంపూర్ణంగా నెరవేర్చటానికే వచ్చాను అని మాట్లాడి పరలోక భూలోకములు గతించిపోయినా కూడా ధర్మశాస్త్రంలోని ఒక అల్పాక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థము కాక అంతయు నెరవేరునని నొక్కి వక్కాణించుచున్నాను. ప్రియులారా, ఇక్కడ మనకి పాత నిబంధనలు ధర్మశాస్త్రం గురించి మనకు తెలుసు. కొత్త నిబంధన వచ్చాక ప్రభువు అయిన యేసుక్రీస్తుల వారు ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూ ఉంటే ఇక్కడ అనేక మంది ధర్మశాస్త్రానికి విరుద్ధంగా నడుస్తూ ఉన్నాడు. వారు సక్రమైన రీతిలో ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోకుండా ప్రభు నెరవేర్చుటను గురించి వారు సరిగా అవగాహన లేకపోవడం వల్ల వారు అనేక రకాలుగా క్రీస్తుని విశ్వసించలేకపోయారు. అదే ఇక్కడ గుర్తు చేస్తున్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని రద్దు చేయటానికి రాలేదు, దాన్ని పరిపూర్ణంగా సమర్థవంతంగా నెరవేర్చడానికే నన్ను తండ్రి దేవుడు పంపించాడు, అలాగే నేను ప్రవర్తిస్తూ ఉన్నాను అని చెప్పి, కాబట్టి ఎవరైనా ఈ ఆజ్ఞలలో ఏది అత్యల్పమైన దానినైనను భంగపరిచి అట్లు జనులకు బోధించునచో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును. ఎవడు ఈ ధర్మశాస్త్రమును ఆచరించి అట్లు జనులకు బోధించునో వాడు పరలోక రాజ్యమున
అత్యధికునిగా పరిగణింపును. కాబట్టి ఎవడైనా మన యొక్క ధర్మశాస్త్రంలోని యొక్క 10 ఆజ్ఞలను కూడా అన్నీ కూడా మనం సమానంగానే తీసుకోవాలి. 10 ఆజ్ఞల్లో ఇదిగో ఈ ఆజ్ఞ చాలా ముఖ్యమైనది, ఈ ఆజ్ఞ చాలా తక్కువైనది, ఇదిగో ఈ ఆజ్ఞని ఖచ్చితంగా పాటించాలి, ఇదిగో ఈ ఆజ్ఞని సక్రమైన పాటించకపోయినా పర్లేదు అని ఎవడైతే బోధిస్తూ ఉంటాడో వాడికి పరలోక రాజ్యమున అత్యల్పునిగా వాడిని గుర్తిస్తాడని ప్రభుల వారు ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నారు. అలాగే ఎవడు ఈ ధర్మశాస్త్రాన్ని ఆచరించి అట్లు జనులకు బోధించునో, ఎవడైనా ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తూ ఆ విధంగానే జీవించాలని ప్రజలకు బోధిస్తూ ఉన్నాడో అతడు పరలోక రాజ్యమున అత్యధికునిగా పరిగణింపబడతాడని ఇక్కడ ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నాడు. 20వ వచనం, ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతివంతమైన జీవితమును జీవించిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. ఇక్కడ ధర్మశాస్త్ర బోధకుల గురించి పరిసయ్యుల గురించి ప్రభుల వారు తీవ్రమైన మాటలతో మాట్లాడినట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతివంతమైన జీవితము జీవించిననే తప్ప, అంటే ఇక్కడ ధర్మశాస్త్ర బోధకులు కావచ్చు, పరిసయ్యులు కావచ్చు, ఇక్కడ వారందరూ కూడా నీతివంతమైన జీవితాన్ని జీవించలేదనే మనం అర్థం చేసుకోవాల్సిన అంశంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. వారు ధర్మశాస్త్రాన్ని మేము పాటిస్తున్నామని అనుకుంటూనే దాన్ని గ్రహించలేని గుడ్డివారిగా ఉన్నారు అని ఇక్కడ క్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు అదే విధంగా వారి వలె కాకుండా వారి కంటే కూడా మీరు నీతివంతమైన జీవితాన్ని జీవించాలి, అప్పుడే మీకు పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుంది అని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. అయితే 21వ వచనం మనం చూసుకుంటే, నరహత్య చేయరాదు, నరహత్య కావించువాడు తీర్పునకు గురియగునని పూర్వులకు శాసింపబడిన మాట మీరు విని ఉన్నారు కదా. మీరు నరహత్య చేయవద్దు, నరహత్య కావింపువాడు తీర్పునకు గురవుతాడని మీరు ఇంతకుముందు ధర్మశాస్త్రంలోని మీరు చదివి ఉన్నారు కదా. అయితే నేను ఇప్పుడు మీతో చెప్పినదేమనగా, అంటే ఆ రోజులో నరహత్య చేయడం అంటే ఒక మనిషిని చంపడమే అని మాత్రమే వాళ్ళు అర్థం చేసుకున్నారు తప్ప అసలు విషయం ఏంటి, అసలు నరహత్య అంటే ఏంటి, పూర్తి ఫుల్ ఫామ్ గా ఇక్కడ ప్రభుల వారు మనకు బోధిస్తూ ఉన్నాడు. నేను ఇప్పుడు మీతో చెప్పినదేమనగా, అంటే మీరు నరహత్య గురించి కేవలం ఒక మనిషి ఒక కత్తితో పొడవటం గానో లేదా ఒక గొడ్డలతో నరికి చంపడమే మీరు నరహత్యగా భావించారు. కానీ అసలైన నరహత్య దాని యొక్క అర్థం అది కాదు. అది ఏంటో ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు వినండి అని ఇక్కడ క్రీస్తు ప్రభువు వారు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. 22వ వచనం, నేను ఇప్పుడు మీతో చెప్పినదేమనగా, తన సోదరునిపై కోపపడవాడు తీర్పునకు గురి అగును, అదే విధంగా తన సోదరుని వ్యర్థుడా అని అవమానపరిచిన వాడు న్యాయ సభ ముందుకు తేబడను, తన సోదరుని మూర్ఖుడా అని అనువాడు నరకాగ్నిలో మగ్గును. ఇక్కడ నరహత్య అంటే తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును ఒక మాట. రెండోది, అదే విధంగా తన సోదరుని వ్యర్థుడా అని పలికిన వాడు కూడా తీర్పునకు గురియగును. అలాగే సోదరుని మూర్ఖుడా అంటే మన యొక్క సహోదరుల మీద మనం కోపపడినా, అతన్ని మూర్ఖుడా అని మనం పిలిచినా, అతని వ్యర్థుడిగా మనం భావించినా, ఇవన్నీ కూడా నరహత్య కిందకే వస్తాయి. ఈ విధంగా తన సహోదరుని పట్ల మనం ఏ విధంగా అయితే జీవిస్తూ ఉన్నామో ఆ వ్యర్థుడా అని దేనికి పనికిరాని వాడిగా మనం అనుకుంటూ ఉంటాం. కొంతమందిని మనకంటే పెద్దవారైనా కూడా వారిని ఎలాంటి వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా ఇతను వేస్ట్, ఇతను ఎదవ, ఇతను చేతగాని వాడు, ఇలాంటి అనేక పర్యాయ పదాలు మనం ఎన్నో మాట్లాడుతూ ఉంటాం. ఇలా సోదరునిపై మాట్లాడినా కూడా ఇది నరహత్య కిందకే వస్తుంది. అంటే మీరు నరహత్య అంటే ఒక మనిషిని చంపడమే కాదు,
రక్తపాతం చిందించడమే కాదు, మనిషిని ఎదుటి వ్యక్తిని కూడా మీరు బాధపడే విధంగా మీరు ప్రవర్తించినా కూడా ఇది ఎదుటి మనిషిని నరహత్యని చేసినట్లే అని ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అయితే తన సోదరుని మూర్ఖుడని అనువాడు నరకాగ్నిలో మగ్గును. అంటే ఏ విధంగా ఈ నరహత్యల్ని తన సహోదరుని ద్వేషించడం, మర్యాద లేని క్రమంలో మనం మాట్లాడడం, ఎదుటి వ్యక్తిని అవమానకరంగా మాట్లాడడం, దేనికి పనికిరాని వాడిగా చిత్రీకరించడం, ఇవన్నీ చేసినా కూడా మనం నరహత్య చేసిన వారంగా, తద్వారా మనం నిత్య నరకాగ్నిలోకి మనం వెళ్తామని, ఇక్కడ తీర్పునకు గురి అవుతామని మన ప్రభువైన యేసుక్రీస్తు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. కనుక నీ బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధయున్నట్లు నీకు స్ఫురించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టిపోయి మొదట నీ సహోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లిపుము. ప్రియులారా, ఈరోజు మనం అనేకమైన ఆ విశ్రాంతి దినం ఆదివారాల్లో మనం చర్చెస్లోకి మనం వెళ్తూ ఉంటాం. అక్కడ మన యొక్క కానుకల్ని మనం సమర్పిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ప్రభుల వారు ఎవరి కానుకలు స్వీకరిస్తాడో, ఎవరి కానుకలు స్వీకరించడో అనే దానికి ఇక్కడ ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఏదైతే కానుక తీసుకుని వెళ్తామో ఆ కానుకని దేవునికి అర్పించే ముందు మనం ఎవరిని మీదైనా సరే, ఏ సహోదరుని మీదైనా సరే మనం గొడవలు పెట్టుకొని అనవసరమైన తీవ్రమైన మాట్లాడి ఎదుటి వ్యక్తిని బాధ పెట్టి తద్వారా అతన్ని నరహత్య చేసిన వారంగా మనం మిగిలిపోయి మనం కానుకలు తీసుకెళ్లి దేవునికి సమర్పించినప్పుడు ఆ కానుకలను నేను స్వీకరించను అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మీరు చేయాల్సినవన్నీ చేసి, ఆ సహోదరుల పట్ల మీరు చేయాల్సిన కార్యాలన్నీ చేసి పశ్చాత్తాపం లేకుండా, సహోదరుని దూషించి అతన్ని క్షమాపణ అడగకుండా మీరు నరహత్య చేసి ఇక్కడికి వచ్చి నాకు కానుకగా మీరు కానుక ఇస్తే నేను దాన్ని స్వీకరించును, దేవుడు దాన్ని స్వీకరించుడని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మీరు మీ యొక్క బలిపీఠ సన్నిధికి వచ్చేటప్పుడు, మనం కానుక తీసుకెళ్ళేటప్పుడు ఒక్క క్షణం మనం జ్ఞాపకం చేసుకుని, మనం ఈ రోజు కానీ గతంలో కానీ ఎవరినైనా ఇబ్బంది పెట్టామా, ఎవరి పట్ల కానీ మనం అనవసరమైన వ్యర్థ మాటలతో వారిని బాధ పెట్టామా, ఎవరి పట్ల మనం దయ లేకుండా జీవించాం, ఎవరిని హింసించాం, ఇలాంటివన్నీ కూడా మనం గుర్తు తెచ్చుకొని ఏ సహోదరుడితో అయితే మనం ఇవన్నీ చేశామో ఆ సహోదరుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ పొంది అప్పుడు మీ యొక్క కానుకను నా బలిపీఠ సన్నిధికి తీసుకుని వస్తే దాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడని ఇక్కడ ప్రభువు వారు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. నీవు ప్రతి వాదితో నీవు త్రోవలో ఉండగానే అతనితో సత్వరము సమాధానపడము, లేనిచో ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను పరిచారకునికి అప్పగించును, అంతటా నీవు చెరసాలలో వేయబడదువు. నీవు చెల్లింపవలసిన రుణములో కడపటి కాసు చెల్లింప వరకు నీవు చెరసాలలోనే ఉందువు అని నొక్కి వక్కాణించుచున్నాను. ప్రియులారా, గతంలో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా ఎవరితో అయితే ప్రతివాది అంటే మనం ఎవరితో అయితే గొడవ పడ్డామో వారితో మీరు సఖ్యత పడండి, పశ్చాత్తాప పడండి, మనసు మార్చుకోండి. అతని పట్ల మనం ఏ విధంగా జీవించామో అలా కాకుండా చేసిన తప్పును, అతని పట్ల మనం చేసిన తప్పును అతని దగ్గర తప్పు ఒప్పుకొని మన్నించగల క్షమాగుణాన్ని మనం తీసుకోవాలి. తీసుకొని మనం దేవుని దగ్గరికి వెళ్తే మనం దేవునికి ప్రీతిపాత్రులుగా ఉంటాం. లేదంటే మీరు అనవసరమైన దేవునికి చెల్లింపవలసిన రుణాలని చెల్లిస్తూ ఎలాంటి ఉపయోగం లేకుండా ఉండటం ద్వారా మీకు దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మీరు ఏదైనా సరే దేవునికి కానుక గాని అర్పించేటప్పుడు తోటి సహోదరుని పట్ల
మనం ఏదైతే తీవ్రమైన మాటలు, పనికిరాని మాటలు, ఏ అనవసరమైన మాటలు మాట్లాడి ఎవరినైతే మనం బాధ పెట్టి ఉంటామో వారి దగ్గర మనం క్షమాపణ తీసుకొని తర్వాత మాత్రమే మనం కానుకను స్వీకరించగలిగితే ఆ కానుకనే దేవుడు స్వీకరిస్తాడు అని ఇక్కడ ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇంకొక మన 10 ఆజ్ఞల్లో నరహత్య గురించి మాట్లాడాడు. అయితే 27వ వచనంలో వ్యభిచారం దాని రూపం దాని స్వరూపం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వ్యభిచరింపరాదు అని శాసనము మీరు విని ఉన్నారు కదా. అయ్యా ఇదిగో మీ యొక్క ధర్మశాస్త్రంలో వ్యభిచరించవద్దని ఒక ఆజ్ఞ ఉంది కదా, ఆ యొక్క శాసనం మీకు తెలుసు కదా. నేను ఒక్కాణించి చెప్పినది ఏమనగా, కామేచ్ఛతో స్త్రీని చూచు ప్రతివాడు ఆ క్షణముననే తన హృదయములో ఆమెతో వ్యభిచరించి ఉన్నాడు. కనుక నీ కుడి కన్ను నీకు పాప కారణమైనచో దానిని పెరికి పారవేయము. నీ దేహమంతయు నరకంలో త్రోయవేయబడుట కంటే నీ అవయవములో ఒక దానిని కోల్పోట మేలు. ప్రియులారా, ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకోగలిగితే వ్యభిచారం అనే శాసనమును గురించి అంటే ఆజ్ఞ గురించి ప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నాడు. వ్యభిచారం అంటే పరిసయ్యులు కావచ్చు, ఇంతకుముందు చెప్పినట్లు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు జీవించిన దానికంటే కూడా మీరు నీతివంతంగా జీవించాలని చెప్పింది ఇది. ఎందుకంటే ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు వ్యభిచరించవద్దు అంటే ఒక స్త్రీ పురుషుని కలయిక ద్వారా మాత్రమే వ్యభిచారం అని వాళ్ళు పరిగణించేవాళ్ళు. కానీ ఇక్కడ క్రీస్తు ప్రభు చెబుతున్న మాట ఏంటంటే స్త్రీ పురుషుల యొక్క సంయోగం చేస్తేనే వ్యభిచారం కాదు, కామేచ్ఛతో చూసిన ప్రతి వాడు కూడా తన మనసులో వ్యభిచారం చేసినట్లే. అంటే కామేచ్ఛతో ఒక స్త్రీని కామేచ్ఛతో చూసినా కూడా అది వ్యభిచారంతో సమానం అని ఇక్కడ ఎప్పుడైతే కామేచ్ఛతో మనం చూస్తామో అప్పుడే మనం మనసులో ఆమెతో వ్యభిచారం చేసినట్లుగా ఉన్నాం అని క్రీస్తు ప్రభు గారు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఏ కన్ను అయితే నీకు ఆ పాపానికి కారణమవుతుందో ఆ కన్నును తీసేయమని మాట్లాడుతూ ఉంటాడు. అంటే డైరెక్ట్ గా ఫిజికల్ గా కన్ను అనే మాట వస్తే కన్ను తీయమని కాదు దాని అర్థం. కాకపోతే మన యొక్క వాంఛ కోరిక, మనసులో ఏదైతే కోరిక కలుగుతుందో ఒక స్త్రీ పట్ల కావచ్చు, మన హృదయంలో హృదయంలో వ్యభిచారం చేసినట్లే కామిచ్చ అని ఒక ఫీలింగ్ ని మన మనసులో తెచ్చుకొని మనం ఏదైతే వ్యభిచారం చేస్తున్నామో ఆ ఫీలింగ్ ని మన మనసు నుంచి మన హృదయాల నుంచి తీసివేయాలి అని ఇక్కడ ప్రభువుల వారు చెప్తాదలుచుకున్న మాట. అయితే 30వ వచనంలో నీ కుడి చేయి నీకు పాప కారణమైనచో దాన్ని నరికి పారవేయమను, నీ దేహమంతయు నరకము పాలగుట కంటే నీ అవయవంలో ఒకదాన్ని కోల్పోవటమే. అంటే ఇక్కడ కుడి చేయి కావచ్చు, కన్ను కావచ్చు, అంటే ఇవన్నీ కూడా హృదయంలో ఏర్పడే దుర్గణాల గురించి చెవి యొక్క దుర్గణాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మీ మనసుల్లో మీ హృదయంలో ఏవైతే చెడుగా నిలిచిపోయి ఉన్నాయో దుర్గణాలు, ఆ దుర్గణాలన్నిటిని కూడా మీ హృదయాన్ని నుండి నరికేయండి, అంటే తీసేయండి. ఆ యొక్క ఆలోచన నుంచి విముక్తులు కండి. అలాంటి ఆలోచనలు కూడా మీ మనసులో రావడానికి లేదు, మీ హృదయంలో వినపడటానికి లేదు అని ఇక్కడ ప్రభువుల వారు చెప్పిన మాట. అయితే 31వ వచనంలో మనం చూసుకోగలిగితే తన భార్యను విడవనించువాడు విడాకుల పత్రమును వీయవలెను అని మీరు వినియున్నారు కదా. ఇది కూడా మనం ధర్మశాస్త్రంలో విన్న మాటే. తన భార్యను విడవనించిన వాడు విడాకుల పత్రం ఇయ్యవలని మీరు ఉన్నారు కదా. ధర్మశాస్త్రంలో ఈ మాట మనకి వినిపిస్తుంది. అంటే ఎవరైతే తన భార్యను విడవాలి, విడిపించుకోవాలి, విడాకులు తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ధర్మశాస్త్రంలో వీరు గ్రహించింది ఏంటంటే విడాకులు ఇవ్వచ్చు, తద్వారా మళ్ళా మనం పెళ్లి చేసుకోవచ్చు అనేది వీరు గ్రహించారు. కానీ ఇక్కడ క్రీస్తు ప్రభువుల వారు హెచ్చరిస్తూ ఉన్నాడు, అలా కాకుండా నేను ఇప్పుడు చెప్పినది ఏమనగా వ్యభిచార కారణమున్న తప్ప తన భార్యను విడనాడు ప్రతి వ్యక్తియు ఆమెను వ్యభిచారిని చేసిన వాడగును. ఇక్కడ ఏ స్త్రీ అయితే మనం విడాకులు ఇవ్వాలని మనం అనుకుంటూ ఉన్నామో ఆ స్త్రీని వ్యభిచార కారణమునే తప్ప ఆమెకి విడాకులు ఇవ్వాలి తప్ప ఇక ఎలాంటి సందర్భంలో కూడా ఆమెకు విడాకులు ఇవ్వటానికి లేదు. అలా చేస్తే ఆమెని నువ్వు వ్యభిచారణ చేసినట్లే.
అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అట్లు విడబడిన స్త్రీని వివాహమాడిన వాడు ఆమెతో వ్యభిచరించిన వాడగును. ఏ విధంగా అయితే వ్యభిచారణ కారణం లేకుండా విడాకులు తీసుకుంటామో, ఆ స్త్రీతో ఎవడైనా ఆ స్త్రీని వివాహమాడితే రెండవ వాడు కూడా ఆమెతో వ్యభిచారం చేసినట్లే, కానీ అది పెళ్లి చేసుకున్నట్టు కాదు అని ఇక్కడ మాట్లాడుతున్నాను. అంటే దీని అంతిమంగా మాట్లాడేది ఏంటంటే, ప్రభువు అయిన క్రీస్తు ఏ స్త్రీ మనం విడాకులు ఇవ్వాలి అని ఒక స్త్రీకి విడాకులు ఇవ్వాలని మనం అనుకున్నప్పుడు దానికి ఒక కారణం ఉండాలి. ఆ కారణాన్ని చెప్తున్నాడు. వ్యభిచారం చేస్తేనే తప్ప విడాకులు ఇవ్వాలి, అంతే తప్ప ఇక ఏ కారణంతో కూడా ఆమెను నువ్వు విడవనాడటానికి వీలు లేదు. ఒకవేళ అలా విడనాడితే ఆమెని నువ్వు వ్యభిచారిని చేసినట్లే, ఆమె వ్యభిచారిని నువ్వు చేసినట్లే, నువ్వే బాధ్యుడివి అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అలా విడవబడిన స్త్రీని ఇంకొకడు ఎవడైనా సరే వివాహం ఆడితే ఆమెతో వాడు వ్యభిచారం చేసినట్లే, కానీ సంసారం చేసినట్లు కాదు అని ఇక్కడ యేసు ప్రభుల వారు మాట్లాడుతున్న మాటలకి అర్థంగా మనం గ్రహించగలగాలి. అయితే ఇంకో ప్రమాణం, 33వ వచనం, నీవు ప్రభువునకు చేసిన ప్రమాణములను భంగము చేయక నెరవేర్పవలయును అని పూర్వీకులకు చెప్పబడినది మీరు విని ఉన్నారు కదా. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాలి, నీవు ప్రభువునకు చేసిన ప్రమాణములు భంగము చేయక నెరవేర్చాలి. దేవునికి మనం ఏ విధమైన ప్రమాణాలు చేసినా సరే, ఎలాంటి మొక్కుకున్నా సరే, అలాంటివన్నీ కూడా దీని గురించి పౌలు గారు కూడా మాట్లాడుతూ ఉంటారు. మొక్కులు అనేది కూడా మొక్కుకున్నప్పుడు దాన్ని పరిపూర్ణంగా చెల్లించుకోవాలి. అలా లేని పక్షంలో అసలు మొక్కుకోవద్దని పౌలు గారు కూడా కొన్ని పత్రికల్లో మనకు మాట్లాడడం మనకు ముందుకెళ్తే మనం చూస్తాం. అదే ఇక్కడ సందర్భం కూడా ప్రభువు మాట్లాడుతున్నాడు. నీవు ప్రభువునికి చేసిన ప్రమాణాన్ని భంగం చేయక నెరవేర్పవలేను అని పూర్వీకులకు చెప్పబడి ఉంది, అది మీకు తెలుసు కదా. కానీ నేనిప్పుడు మీతో చెప్పినదేమనగా, మీరు ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనరాదు, పరలోకముపై ఒట్టు పెట్టుకొనరాదు, ఏలైనా అది దేవుని సింహాసనము. భూలోకముపై ఒట్టు పెట్టుకొనరాదు, ఏలైనా అది ఆయన పాదపీఠము. యెరూషలేముపై ఒట్టు పెట్టుకొనరాదు, ఏలైనా అది ఆ రాజు మహానగరము. ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నేటి సమాజంలో అనేక మంది కొన్ని సందర్భాల్లో ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు, ఒక వ్యక్తి మీద నేరారోపణ చేయబడినప్పుడు, ఆ వ్యక్తి నేను దేవుని ప్రమాణంగా నేను ఇదిగో ఈ పని చేయలేదు, ఇదిగో దేవుని మీద ఒట్టు అని అనేక మంది అనేక రకాలుగా అనేక సందర్భాల్లో ప్రమాణాలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రభువుల వారు గుర్తు చేస్తున్నాడు, అలాంటి ప్రమాణాలు చేయటానికి వీల్లేదు. మీరు పరలోకం మీద కానీ పరలోకం మీద ప్రమాణం చేయకూడదు. ఎందుకంటే పరలోకంలో దేవుడు ఉన్నాడు, దేవుడి మీద ఒట్టి పెట్టుకొని రాదు. భూమిపై కూడా ఒట్టి పెట్టుకొని రాదు. ఈ పాదపీఠం యెరూషలేము, ఆయన పాదపీఠము యెరూషలేముపై ఒట్టు పెట్టుకోవద్దు. అంటే దేవుని మీద ఒట్టు, నేను వెళ్ళే చర్చ మీద ఒట్టు, నేను వెళ్ళే సహవాసం చేసే సంఘం మీద ఒట్టు, నేను ఈ పని చేయలేదు ఆ పని చేయలేదని అనేక సందర్భాలు అనేక మంది ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారిని ఉద్దేశించే బహుశా ప్రభువు క్రీస్తు ఇక్కడ మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. అలాంటి మీరు దేవుడి మీద ప్రమాణాలు చేయటానికి వీల్లేదు, దేవుడి మీద మీరు ఒట్లు పెట్టుకోవడానికి కూడా వీల్లేదు అని ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీ తల వెంట్రుకను ఒక్క దానినైనను నల్లగాని లేక తెల్లగా గాని చేయజాలవు, నీవు నీ తలపై ఒట్టి పెట్టుకో, తలపై కూడా ఒట్టి పెట్టుకోవద్దు అన్నమాట. అంటే తల మీద మనం చేతులు పెట్టి, ఇదిగో నీ మీద ఒట్టు, నేను ఇలాంటి పని చేయను, ఇదిగో నీ మీద ఒట్టు, నేను ఇలాంటి పని చేస్తాను, ఇదిగో నేను నీ మీద ఒట్టు, ఎప్పటికీ నీ మాట వింటానే ఉంటాను అని మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాం. తల మీద చేతులు పెట్టి ఒట్టు పెట్టుకోవటం, అలా చేయడానికి వీల్లేదని ఇక్కడ ప్రభువులు మాట్లాడుతున్నారు. అయితే మరీ ముఖ్యంగా 37వ వచనంలో ఒక మంచి మాట మాట్లాడాడు. మీరు చెప్పదలిచినది
అవును లేదా కాదు అను వారితో సరిపుచ్చవలెను. అంతకు మించిన పలుకులు దృష్టి నుండి వచ్చినవే. మనం ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఎవరితోనైనా కావచ్చు, స్నేహితులతో అయినా కావచ్చు, బంధువులతో అయినా కావచ్చు, లేదా తోటి సహోదరులతో అయినా కావచ్చు, లేదా కుటుంబ సభ్యులతో అయినా కావచ్చు, ఎవరితోనైనా సరే మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అవునంటే అవును, లేదంటే లేదు అన్నట్లుగానే మాట్లాడాలి తప్ప అలా మాట్లాడితేనే మీరు దేవుని పిల్లలుగా ఉంటారు. అనేకమైన వ్యర్థ మాటలతో కాలయాపన చేసే వాళ్ళందరూ కూడా దుష్టుడిలాగా ఉంటారు. అవన్నీ ఆ చేష్టలన్నీ కూడా దృష్టి నుండి వచ్చినవి అని చెప్పి ప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఈ సమాజంలో అనేక మందిని మనం గమనించగలిగితే చాలా మంది అనేకమైన విషయాలు, వ్యర్థమైన మాటలు, ఒక విషయం గురించి మాట్లాడుకున్నప్పుడు సూటిగా మాట్లాడకుండా వంకర టింకర మాటలు, మనసులో ఒకటి బయటికి చెప్పేది ఒకటి, చేయాలనుకునేది ఒకటి చేసేది ఒకటి, బయటికి చేసేది ఒకటి, లోపల అనుకునేది ఒకటి. ఇలాంటివి అంటే సమాజం పట్ల ఎలా ఉంటున్నారంటే వీళ్ళు ఒక ఏమంటారు దీన్ని, నటిస్తూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే నటిస్తూ ఉన్నారు. ఆ నటన ఉండటానికి వీల్లేదు. మీరు ఏదైనా మాట్లాడాలనుకున్నా, ఏదైనా చేయదలుచుకున్నా మీరు అవునంటే అవును, లేదా కాదంటే కాదు అన్నట్లుగానే మీరు జీవించాలి. అలా జీవించితేనే మీరు దేవుని కుమారులుగా పిలువబడతారు. లేకపోతే మీరు యొక్క దృష్ట సంతానం ఎంచబడతారని ఇక్కడ ప్రభు అయిన క్రీస్తు మాట్లాడుతూ ఉన్నారు. ఇంక ప్రియులారా, మనం 38వ వచనం చూసుకుందాం. కంటికి కన్ను, పంటికి పన్ను అని పూర్వము చెప్పబడిన దానిని మీరు విరిగి ఉన్నారు కదా. ఇది కూడా పాత నిబంధనలో మనం ధర్మశాస్త్రంలో మనకు కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా. అదే ఇక్కడ ఆనాటి యూదులకి ప్రభుకి మధ్య ఆఘాతం ఎందుకు వచ్చిందంటే ఆయన్ని కనీసం చంపడానికి ఎందుకు యూదులు వెంటాడారంటే ఆయన్ని ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రంలో ప్రతి మాట ప్రభువుకి తెలుసు, ఆనాటి యూదులకి తెలుసు. కాకపోతే అర్థం చేసుకునే దాంట్లోనే వీరికి గ్యాప్ వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. వారేమో అక్షరార్థంగా తీసుకున్నారు, ప్రభువు వారు ఆత్మార్థంగా బోధిస్తూ ఉన్నాడు. అక్కడే వాళ్ళకి మింగుడు పడట్లే అంశంగా మనకు కనిపిస్తూ ఉంది. 38వ వచనంలో కంటికి కన్ను పంటికి పన్ను అని పూర్వం చెప్పబడినది మీరు విని ఉన్నారు కదా. అంటే ఒక దెబ్బ కొట్టాడంటే పాత నిబంధనలో చెప్పిన మాట ప్రకారం ఒక వ్యక్తిని ఒక చెంప మీద కొడితే ఆ వ్యక్తి ఎదుటి చెంప మీద తిరిగి కొట్టడం, అలా వారు అర్థం చేసుకున్నారు. కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేనిప్పుడు మీతో చెప్పినది ఏమనగా, నీకు అపకారము చేసిన వానికి ప్రతీకారము చేయకుము, నీ కుడి చెంపపై కొట్టిన వానికి నీవు నీ ఎడమ చెంపను కూడా త్రిప్పుము. ఇక్కడ మనం గమనించగలిగితే ఎవరైతే మనకి అపకారం చేస్తారో వారి మీద నీవు ప్రతీకారం తీర్చుకోవద్దు. ఎవరైతే నీ చెంపపై ఒక దెబ్బ కొడతాడో అతనికి నీ రెండో చెంపను కూడా చూపించు. అంటే ఇక్కడ ప్రభువు అయిన క్రీస్తు వారు ప్రేమ, దయ, జాలి ఇవన్నీ మిక్సింగ్ చేస్తే ఏమవుతుందో అలా ఉంటుంది. ఇక్కడ సాధారణంగా మనం ఒక వ్యక్తి మనల్ని కొట్టినప్పుడు మనం మానవ మాత్రంగా ఏంట్రా వీడు నన్ను కొట్టాడు,